గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్. హెడ్లైన్స్ చేసే ముందు ముఖ్యమైన అంశాలు మాట్లాడాలి. భారతదేశంలో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా పెరిగింది. 10 మంది చనిపోయారు. ఈ రోజుకి మొత్తానికి 433కి చేరింది పాజిటివ్ రోగుల సంఖ్య. తెలుగు రాష్ట్రాల్లో కూడా కలవరం పడుతున్నాం. తెలంగాణలో సంఖ్య 33, రోగుల సంఖ్య పాజిటివ్. ఏపీలో 6. నిన్న లాక్డౌన్ విషయంలో భారత ప్రధాని పిలిపించిన మేరకు అందరూ కూడా అద్భుతంగా స్పందించారు. అయితే 5 గంటలకి ఎవరిళ్లలో వాళ్ళు ఉండి చప్పట్లు కొట్టమంటే అదొక ఈవెంట్ అనుకుని చాలా మంది బయటకు వచ్చి డాన్సులు అవి చేశారు. సో ఉదయం నుంచి చేసిందంతా నీరు గారిపోయేలాగా అదొక ఈవెంట్ అన్నట్టు చేశారు. ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచి మార్చి 31 వరకు లాక్డౌన్ అని చెప్పి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి నెత్తి నోరు బాదుకుని చెప్పిన విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, హైదరాబాద్, తెలంగాణలో కానీ ప్రజలు సీరియస్గా తీసుకోలేదు. ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చారు ఎవరి మటుకు వాళ్ళు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ప్రజలు ఎందుకో అర్థం చేసుకోవట్లేదు. ఇటలీలో ఏమవుతుందో మనం చూస్తున్నాం. కొన్ని వేల మంది చనిపోతున్నారు, రోజు వేల మంది చనిపోతున్నారు. అక్కడున్న హాస్పిటల్స్ సంఖ్య ఎంత, డాక్టర్ల సంఖ్య ఎంత, రోజు రోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య ఎంత. సపోజ్ ఒక గ్రామంలో 10,000 మంది జనాభా ఉంటే 4 డాక్టర్లు 2 హాస్పిటల్స్ ఉంటే సాధారణంగా 10 మందికో 15 మందికో 20 మందికో రోగం వస్తే వాళ్ళు ట్రీట్ చేయగలరు. ఒకేసారి వైరస్ సోకి రోజు రోజుకి 1000 మందికి 1500 మందికి పెరిగిపోతే ఆ ఉన్న 2 బెడ్స్ మీద, ఆ ఉన్న 2 వెంటిలేటర్స్ మీద ఇన్ని వేల మందికి ట్రీట్ చేయగలరా? సో సెలెక్ట్ చేసుకుని ముసలి వాళ్ళు వీళ్ళు ఎలాగ బతకరు వదిలేద్దాం, వీళ్ళ క్యాన్సర్ ఉంది వీళ్ళు ఎలాగ బతకరు వదిలేద్దాం, వీళ్ళకి హార్ట్ అటాక్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, వీళ్ళు ఎలాగ బతకరు వదిలేద్దాం అని అందరినీ డాక్టర్లే విధి లేని పరిస్థితుల్లో ఆ ఉన్న ఆక్సిజన్ సిలిండర్ని, ఆ ఉన్న వెంటిలేటర్ని యువకులకి ఇద్దామని చెప్పి సెలెక్ట్ చేసి అందరినీ చంపక తప్పని పరిస్థితి. సో మన ఇండియాలో కనుక సెలెక్ట్ చేసుకుంటే భారతదేశంలో 84,000 మంది ప్రజలకు గాను ఒక్క ఐసోలేటెడ్ బెడ్ ఉంది. 36,000 మందికి గాను ఒక క్వారంటైన్ బెడ్ ఉంది. భారతదేశంలో 11,600 మంది జనాభాకి ఒక్క డాక్టర్ ఉన్నాడు. 1,826 మందికి ఒక హాస్పిటల్ బెడ్ ఉంది. సో రోగుల సంఖ్య క్రమంగా గ్రాఫ్ పెరుగుతూ ఉంటే ఆ కర్వ్ను గనక కంట్రోల్ చేసి కిందకి తేకపోతే ఉన్న ఫెసిలిటీస్, ఉన్న బెడ్స్, ఉన్న వెంటిలేషన్, ఉన్న డాక్టర్లు రోగులకి క్రమంగా పెరిగే రోగులకి చూడలేరు. పరిస్థితి చాలా తీవ్రం అవుతుంది. నాకేం రాలేదురా అనుకుంటున్నాం, వస్తే గనక నీకు వైద్యం అందించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు పాటించాలి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఎందుకింత కష్టపడి రివ్యూ చేసి అర్థించి ప్రజలందరూ ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నారంటే దాని తీవ్రత వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఫాలో అయితే తీరాలి. ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న పేదలకి బయటికి రావద్దు, వాళ్ళకి తిండి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి రేషన్ ముందే ఇచ్చి కిలో పప్పు ఇచ్చి, ఇక్కడ తెలంగాణలో 1,500 రూపాయలు ఇచ్చి, ఆంధ్రప్రదేశ్లో 1000 రూపాయలు, అది ఎక్కువ నేను అంటలే, సరిపోతుందని నేను అంటలే. కానీ ఉన్నంత మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు బయటకొద్దు, వస్తే సోషల్ డిస్టెన్స్ లేకపోతే వైరస్ సోకితే ఆ తర్వాత కంట్రోల్ చేయడం కష్టమని ఉన్నంతలో వాళ్ళు ఏదో ఒక వసతులు కల్పించి ఇన్ని చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి ప్లీజ్. ఒకసారి గనక పరిస్థితి చేయి దాటితే ఇటలీని మనం చూస్తున్నాం. ఇటలీ ప్రధాని బహిరంగంగా ఏడ్చారు, నేనేం చేయలేకపోతున్నా, భూమి మీద ఉన్న అన్ని మార్గాలు ప్రయత్నం చేశాం, ఇక ఆకాశం వైపు చూడడం తప్ప ఏం లేదని. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనకి హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, హెల్త్ కేర్ కెపాసిటీ కానీ, హాస్పిటల్స్లో ఉన్న వైద్యుల సంఖ్య కానీ చాలా తక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకు చెప్పండి, మీ ఊర్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అనుకోని జరిగితే ఆ ఒక్క డాక్టరో, ఆ 2 డాక్టర్లో, ఆ 2 క్లినిక్స్ మనందరినీ చూడగలవా? మన దగ్గర అన్ని బెడ్స్ ఉన్నాయా, అన్ని వెంటిలేటర్స్ ఉన్నాయా, అంత ఎక్విప్మెంట్ ఉందా? హైదరాబాద్ జనాభా సుమారు 1.5 కోటి 1,25 లక్షలు. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? 1,000,000 మందిని అపోలోలు, గాంధీలు భరించగలవా? దయచేసి అర్థం చేసుకోండి. హెడ్లైన్